తర్వాత ఒక మహిళ అయ్యా మీరే నిలబడండి అయ్యా అని చెప్పేసి నిలబడండి బాబు ఈసారి నిలబడతా జగ్గేష్ ఎవరు బాగుపడతలేదు నమస్కారం నిలబడండి బాబు ఈసారి నిలబడతా జగ్గేష్ ఎవరు బాగుపడతలేదు. ఏంటి సార్ లక్ష్మీకాంత్ గారు ఏంటి అక్కడ ఏం జరుగుతోంది పిఠాపురంలో? నాగబాబు గారి మాట్లాడిన తర్వాత ఇటువంటివి ఎక్కువైపోయినాయి. ఎందుకని ఏమన్నా ఇంటెలిజెన్స్ ఆయన తీరు మీద అలాగే అక్కడ జరుగుతున్న వ్యవహారం మీద డిప్యూటీ సీఎం గారు స్పెషల్ ఇంటెలిజెన్స్ ఏదో తెప్పించుకుంటున్నారంట. వర్మ గారి విషయంలో ఇప్పుడు అట్లా పోస్ట్ చేశారంటే ఆయన ఎందుకు పోస్ట్ చేశారో పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి సాన్నిహిత్యం ఉంది, ఆయన చెప్పొచ్చు. ప్లస్ ఏంటంటే అక్కడ పారిశుద్ధ్యం దగ్గర నుంచి త్రాగే నీరు దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి దృష్టి పెట్టారు. పిఠాపురం అనేది పక్కనే ఉన్న కాకినాడకి ధీటుగా కూడా ఒక అథారిటీ అనేది ఏర్పాటు చేశారు. మరి ఇట్లాగ పోస్ట్ చేయడం వల్ల దానివల్ల ఏంటంటే మరి తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానీ వాళ్ళు ఎటువంటి చర్య తీసుకుంటారనేది మేము అనుకుంటున్నాము. ప్లస్ ఏంటంటే ఇంత సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్తోనో లేదంటే ఒక వ్యక్తితో చెప్తే అయిపోయేదాన్ని ఇంత రచ్చ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇట్లా సోషల్ మీడియాలో పోస్టులు చేయడము, కూటమిలో ఒక భాగంగా ఉండి ఒకటిగా కలిసి ప్రభుత్వాన్ని నిర్మించి ముందుకెళ్తున్న వ్యక్తులం ఇవాళ రోజున ఇట్లాంటి వివాదాస్పద వీడియోలు పెట్టేసి అంటే మేము పని చేయలేకపోతున్నాం అని చెప్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు? ప్రజలు సామాన్య ప్రజలు కూడా ఇవాళ రోజున పిఠాపురం దగ్గర నుంచి మొన్న ఆవిర్భావ సభలు జరిగినప్పుడు కూడా చాలామంది ప్రజలు ఒకటే అంటున్నారు, కూటమి ప్రభుత్వంలో పిఠాపురంలో పైగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రావడం అనేది మేము చేసుకున్న పుణ్యము. ఇవాళ రోజున రోడ్లు బాగుపడి పిఠాపురాన్ని ప్రపంచ స్థాయిలో నేను నిలబెడతానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చిన తర్వాత ఒక మంచి గుర్తింపు కూడా తీసుకురావడం జరిగింది. అట్లాంటివి జరిగినప్పుడు ఇట్లాంటివి చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వర్మ గారికి కూడా కొంచెం చర్యలు తప్పవని చెప్పి. రెండోది ఏంటంటే వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అన్నట్టు నాగబాబు గారికి మంత్రి పదవి ఇద్దామంటే ఏదో ఒకటి అడ్డు తగులుతుంది. సీఎం గారు నాగబాబు గారు కొత్త ట్విస్ట్ ఉగాదికి ఏదో తీసుకుందామంటే ఏదో 4 పీస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది కదా, ఇప్పుడు దాని ఇంపాక్ట్ తగ్గిపోతుందని కొన్నాళ్ళు వాయిదా వేద్దామని సీఎం గారు నిర్ణయం. వాయిదా వేద్దామని ఇవ్వకూడదని కాదు, అట్లాని కాదండి. ఫస్ట్ నుంచి కూడా నాగబాబు గారికి పదవి అనేది కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నాగబాబు గారు లాంటి వ్యక్తికి మంత్రి పదవి అనేది అలంకారప్రాయమే ఓ రకంగా చెప్పాలంటే. ఆయన మంత్రి పదవి లేకపోయినా ఇవాళ రోజున కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో మమేకమైపోయి ప్రతి కార్యక్రమంలో చూసుకుంటున్నారు. మొన్న కూడా విజయవాడలో ఒక 100 మంది యూట్యూబర్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు నాగబాబు గారు. ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయనకి పదవి అనేది రావడం కొంచెం లేట్ అవుద్దేమో కానీ రావడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీకు తెలియని విషయం ఏముంది, మీడియా ప్రకారంగా ప్రతి శాఖ కూడా ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఇవాళ రోజున ఒక శాఖ వరకే మిగిలినట్టుంది. ఏంటంటే నాగబాబు గారు అది దృష్టి పెట్టి ఏ శాఖ మీద దృష్టి పెడతారో చూసుకోవాలి. ప్లస్ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీలో పురంధేశ్వరి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూర్చొని కాలంకుశంగా చర్చించుకొని ఆయనకి ఇవ్వడం అనేది జరుగుద్ది. కాస్త కొంచెం లేట్ అవుద్ది. ఒకసారి వెంకట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. ఇందాక వెంకట గురుమూర్తి గారు ఓకే కదా ఇప్పుడు?